ఈనాటి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బ్రహ్మదేవర శ్రీనివాసరావు గారికి, ఈ మధ్యరాల మండలం ఆరవైశ్య సోదరులందరికీ మరియు ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు, రాజకీయ విభాగ మాజీ అధ్యక్షులు, నాకు చిరకాల మిత్రులు, రాజకీయాలలో నాటికొండ సీతయ్య గారికి, పెద్దలు రాష్ట్ర నాయకులు, మనకిచ్చే రాష్ట్రానికి చెందినటువంటి నాయకులు గౌరీ శంకర్ గారికి, మరి సూర్యాపేట జిల్లా మాజీ కార్యదర్శి బండా రాజా గారికి, నూనె నాగన్న గారికి, వారు నడిగొండ మండల అధ్యక్షులు. ఈ జిల్లా కార్యక్రమాలన్నీ కూడా నా తమ్ముడు వారే పర్యవేక్షిస్తుంటాడు. వారికే ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను. మరి మహంకాళి ప్రణీత్ గారు, శ్రీనివాస్ గారు, బ్రహ్మదేవర భిక్షం గారు, మంగాళి సోమయ్య గారు, పెద్దలు గుండా విశ్వనాథన్ గారు, మరి వాళ్ళ మన ముందు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షుడు మాంకాళి వెంకటేశ్వర గారు, కార్యదర్శి ఈగా లక్ష్మయ్య గారు, కోశాధికారి వంగపల్లి వెంకటేశ్వర గారు, ఉపాధ్యక్షులు శ్రీరామ్ కుమార్ గారు, సహాయ కార్యదర్శి చెల్లా శ్రీనివాస్ గారు, మరి జిల్లా పదవులు కూడా అలంకరించినటువంటి వారందరికీ, మీ అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. మిత్రులారా, వాస్తవంగా ఆర్యవైశ్యుల సమావేశాలు కానీ, ఆర్యవైశ్యుల్లో ఐక్యత విషయంలో కానీ స్తబ్దత ఏర్పడదన్నమాట వాస్తవం. దాన్ని పూరించడానికే మనం పెద్దలు సార్వత్రిక ఎన్నికల లెక్క 5 సంవత్సరాలు కాకుండా 2 సంవత్సరాలనే ఎన్నికలు ఏర్పాటు చేసి, ఒకసారి అధ్యక్షుడు చేస్తే, మంచి పనులు చేస్తే స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మెరుగ్గా పని చేస్తాడని, లేని పక్షంలో అతనికన్నా ఇంకా మెరుగ్గా పనిచేస్తాడని ఒక సదుద్దేశంతో పెద్దలు ఆ కార్యక్రమాన్ని ఎలక్షన్ ద్వారా నిర్వహించడం జరిగింది. మనం ఒక ప్రజానాయకుని ఎన్నుకోవాలంటే మనకి ఏం కావాలి? ఓటు హక్కు కావాలి. ఓటు హక్కు కావాలంటే ఓటు ఉన్నప్పుడే ఓటు వేయగలుగుతాం. ఆర్యవైశ్యులు అని మనం చెప్పుకునే వాళ్ళం సభ్యత్వం ఉండాల్సిన అవసరం ఉంది. మన మండలంలో 20 మంది సభ్యులు మాత్రమే ఉండడం జరిగింది. దాదాపు 180 నుంచి 200 మంది సభ్యులు చేర్చే అవకాశం ఉంది మండలంలో. తర్వాత ఈ మండలం కొత్తగా ఏర్పడ్డది. ఈ మండలం కొత్తగా ఏర్పడినప్పుడు దీనికి స్థలాలు ఉండవు, బిల్డింగులు ఉండవు, ఏముండవు. ఆ విషయం మనకు సూర్యాపేట జిల్లా చూస్తే కూడా అర్థమైంది. నల్లగొండ జిల్లా నుంచి వచ్చాము. నూతన కల్లు వారికి కూడా నేను మనం చేసేది ఏంటంటే, మీ 2 అధ్యక్షులు కూర్చోండి, సంప్రదించండి. మీరు మాట్లాడే క్రమంలో పరిష్కారం చేసుకుంటే సంతోషం. లేని పక్షంలో సూర్యాపేట జిల్లా నుంచి రాజా గారు, మేము, మిగతా వాళ్ళందరం కూడా మీకు టైం కేటాయించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సహాయ సహకారం అందించడానికి కూడా మేము ఉంటామని మనం చేస్తున్నాం. ఇంకొకసారి మీటింగ్ ఉన్నప్పుడు 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రమాణ స్వీకారం జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం 8వ తారీఖు అనుకున్నాం. ఖమ్మంలో జరుగుతుంది కాబట్టి 15వ తారీఖు అనేది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి మాట తీసుకొని డిసైడ్ చేయడం జరిగింది. ఆ 15వ తారీఖు కార్యక్రమానికి ప్రత్యేకంగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. తర్వాత 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరిగేటప్పుడు మహిళా సోదరులు కూడా మీరు దీంట్లో పాల్పంచుకునే విధంగా ఏర్పాటు చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అని చక్కగా కళాకారులతోటి మంచి
ప్రదర్శనను అందించినటువంటి ఆ చిన్నారులకు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మా జిల్లా ఆర్యవ సంఘానికి కూడా మిమ్మల్ని ఆహ్వానించడానికి మా పెద్దలతో చర్చిస్తాను. చర్చించిన తర్వాత నిర్ణయం మీ అధ్యక్షుల ద్వారా మీకు కబురు చేస్తానని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. మిత్రులారా, మనం కాలాతీతమైంది. ఎన్ని విషయాలు నాకు తెలిసినాయి. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. మనం ఏదో వ్యాపారాలు చేస్తున్నాం, మన వ్యాపారస్తులు అనుకోవటం అది భ్రమే. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మన వ్యాపారాలు అన్ని కూడా చేస్తున్నాయి. ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన దాంట్లో ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు విలేకరులుగా ఉండాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండాలి, రాజకీయ రంగంలో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. నేను 2 సార్లు సర్పంచ్గా, కోఆపరేటివ్ చైర్మన్గా, జిల్లా కమిటీ టెలికాం అడ్వైజర్ కమిటీ అధ్యక్షుడిగా, స్టేట్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ డివిజన్లోనే డివిజన్ కార్యదర్శిగా, సరే రకరకాల పనుల్ని చేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు గ్రామంలో మీరు ఒక గుడి ఉంటే దాంట్లో ఒక మెంబర్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. బడి ఉంటే బడిలో మెంబర్గా ఉండటానికి ప్రయత్నం. బడి అంటే పిల్లలు లేకపోతే ఉండకపోవచ్చు బహుశా. తర్వాత మార్కెట్ కమిటీలో మెంబర్ ఉండటానికి ప్రయత్నం చేయండి. ఒక గ్రామ పంచాయతీ నెంబర్కి నిలబడటానికి ప్రయత్నం చేయండి. సొసైటీ అధ్యక్షుడు నెంబర్ నిలబడటానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేస్తే రాబోయే ఎలక్షన్లో సీతయ్య గారు అన్నట్టుగా గ్రామ పంచాయతీ నెంబర్ నిలబడ్డా, సొసైటీ అధ్యక్షుడు నెంబర్ నిలబడ్డా, దేనికి నిలబడ్డా మీ అధ్యక్షుడు ద్వారా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మేము ఏ విధంగా మీకు సహాయ సహకారాలు అందిస్తాం, ఆ రకంగా మేము అందించడానికి మేము కృషి చేస్తూ ఒక ఆలోచన క్రమాన్ని మేము జిల్లాలో ఆలోచన చేస్తూ ఉన్నాం. జిల్లాలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈసారి. ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళు, రాజా గారు లాంటి వాళ్ళు, సోమనరసయ్య గారు లాంటి దిగ్గజాలు చాలా మంది ఉన్నారు. మరి మన కమిటీలో కూడా అందరూ చాలా నిజాయితీవంతులు, దాన ధర్మాలు చేసే వ్యక్తులే మన కమిటీలో జిల్లాలో తీసుకోవడం జరిగింది. అయితే ఆర్యవైశ్యంలో అనుకుంటే ఏమనుకుంటుందంటే మనదంతా కూడా ఇది ముడి పదార్థంగా, బ్రహ్మ పదార్థంగా కొంతమంది ఉన్నవాళ్ళ చేతుల్లోనే ఈ ఆర్యవైశ్య సంఘాలు ఉన్నాయని ఒక భ్రమలో ఉన్నారు. కాబట్టి ఈసారి ఎక్కువ మందికి, నన్ను ఎవరు ఏమనుకున్నా ఎక్కువ మందికి జిల్లా కార్యవర్గంలో దాదాపు బహుశా రాష్ట్రంలో కూడా ఎవరు ఇవ్వరు, దాదాపు 300 పై మంది చిలుకుగా ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సహాయ సహకార దర్శకులు వీళ్ళందరినీ కూడా ఈ పెద్దల సహకారంతో వాళ్ళు పేర్లు సూచించిన వారికే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి కార్యవర్గం మీటింగ్ ఏర్పాటు చేస్తే ఒక 300 మంది సభ్యులు ఉన్న జిల్లా కార్యవర్గంలో దాదాపు 1/3, 1/4 ఎంత వచ్చినా కూడా మంచి కార్యక్రమంగా మేము చేపడతామని మా నమ్మకం. మీరు పెద్దలు గౌరీశంకర్ గారు చెప్పినట్టుగా సంస్కృత కార్యక్రమం జిల్లాలో పరుగులు తీసుకున్న వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, జిల్లా మండల అధ్యక్షులు వస్తారు, బాధ్యతలు వస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే స్టేట్లో మనకి పాస్ పుస్తక సభ్యత బుక్లు కావాలనుకుంటే మేము డబ్బులు కట్టి తీసుకురావాల్సిన అవసరం. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మేము ₹1,00,000 కట్టి 20 బుక్స్ తీసుకురావడం జరిగింది. మీకు పుస్తకం ఇస్తాం ఉచితంగానే, కానీ మళ్ళీ తిరిగి మీకు డబ్బులు ఇస్తే సరిపోతుంది. మళ్ళీ ఇంకొకళ్ళకి మరొక 1,00,000 కట్టి మళ్ళీ తీసుకుందాం. ఇట్లా వారు వరంగల్ జిల్లాలో బ్రహ్మాండంగా కార్యక్రమం చెప్పారు. అలానే మీరందరూ సహకరిస్తే, మీ పెద్దలందరూ సహకరిస్తే సూర్యాపేట జిల్లా సభ్యత్వంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతామనే నమ్మకం నాకు. మీరు చూస్తూ ఉండండి. మండలంలో మీటింగ్ పెట్టాలి,
ఎంతమంది వచ్చినా నేను కాదు, ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలి. మండల అధ్యక్షుడు ఫోటోలు పంపించాల్సిందే మాకు. మేము కూడా 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాం. అవన్నీ కూడా మాధ్యమాల ద్వారా మీ దృష్టికి తీసుకొస్తాం. మీటింగ్ రాకపోతే మిమ్మల్ని అడుగుతాం, మీటింగ్ పెట్టకపోతే మమ్మల్ని మీరు అడగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అనుకుంటుంటాం. డబ్బుతో అయ్యే పనులు కావండి. సహాయ సహకారాలు డబ్బులు లేకుండా 90% పనులు దొరుకుతాయి. డబ్బులు లేకుండా 90% పనులు దొరుకుతాయి. ఇవాళ రాజీవ శక్తి మన పిల్లలు పెట్టుకున్నాం. నేను జిల్లా నుంచి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాజీవ శక్తి ఆ పథకానికి మీరు ఏమైనా అప్లై చేసుకోండి. నేను ఒకసారి చేసుకుంటే మాకు ఇవ్వండి అంటే జిల్లా నుంచి కొన్ని వచ్చినాయి. అవి కార్పొరేషన్ చైర్మన్కి అవి అందించడం జరిగింది. తర్వాత 4 నియోజకవర్గాల్లో 4 ఎమ్మెల్యేలకి అవి నేను ఇవ్వటం జరిగింది. అక్కడ కోలాడ ఎమ్మెల్యేకి, హుజూర్నగర్ ఎమ్మెల్యే మంత్రి గారికి, సూర్యాపేట వారికి, కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం జరిగింది. నేను ఏమంటున్నానంటే మనం ప్రయత్నం చేద్దాం. మనం ప్రయత్నం లేకుండా మనం అప్లికేషన్ పెట్టకుండా మనకు లోన్ రావాలనుకుంటే తప్పు. ఇంకొకటి కూడా నేను ఆర్యవైశ్యులను కోరుకునేది ఏంటంటే, చాలా మంది తరాల నుంచి వ్యాపారంలో మంచిగా ఉన్నారు. బ్యాంకుల తోటి సంబంధాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మన పిల్లవాడికి ఎవరైనా సహాయ సహకారాలు అందించాలంటే ఆ బ్యాంకులో ఎవరైనా టచ్ ఉన్న వాళ్ళని మన వైశాఖం తీసుకెళ్తే ఆయన ఓకే అంటాడు. బ్యాంకర్ ఓకే అంటే అయిపోయినట్టు లెక్క. రెండవది రాజకీయ నాయకుడు ఓకే అంటే అయిపోయినట్టు లెక్క. తర్వాత ఈ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మేము చెప్పాలనుకున్నది ఇళ్ళ విషయం. డెఫినెట్ గా తప్పకుండా ఇళ్ళు ఆర్యవైశ్యులకి నికాసుగా ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే, అది లబ్ధిదారుడై ఉంటే, ఆ గ్రామంలో ఉంటే మీరు అక్కడ పేరు చేర్పియండి, మీ మండలాధ్యక్షుడికి ఇవ్వండి. తప్పకుండా దాన్ని శాంక్షన్ చేయించే బాధ్యత జిల్లా వైద్యులు మేము తీసుకుంటామని మనం చూస్తున్నాం. మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఈ మాటలు మీకు ఇవ్వగలుగుతున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఆర్యవైశ్యులు ముందు మీటింగ్లకు అటెండ్ కావడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు వచ్చిండ్రు రాని వాళ్ళని రేపు రమ్మనండి. మనకు 2 నెలలకు మీటింగ్ పెట్టండి. జిల్లా మీటింగ్ ఉంటే మీకు ఆహ్వానం ఉన్నా ఆహ్వానం లేకపోయినా, దాంట్లో కూర్చొని అర్హత లేకపోయినా, ఆర్యవైశ్యులు అనే వాళ్ళు ఎవరున్నా కూడా ఆ జిల్లా మీటింగ్ లో కూడా మేము ఆహ్వానిస్తున్నాను. ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మీరు సూర్యాపేట వస్తారు, అయ్యా మీటింగ్ అని తెలుస్తుంది, రండి కూర్చోండి. మీరు ఏం మాట్లాడుతున్నారు, డిస్కషన్ చేస్తున్నారు, వినండి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా వీరు చెప్పినవి నాకు కూడా సరిగ్గా తెలవు, విషయాలు పూర్తిగా తెలవు. ఇలా ఈ పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మనకు అవగాహన వస్తుంది. మనకు అవగాహన వచ్చినప్పుడు ఆలోచనలు వస్తాయి. మన ఆలోచన నుంచి కార్యక్రమం రూపకల్పన జరుగుతుంది. ఆ కార్యక్రమం రూపకల్పనలే ఫలితాలు ఇస్తాయి. ఇది ఒక్కొక్కటి నిచ్చెన మెట్లెక్కినట్టుగా ఎక్కే కార్యక్రమం కాబట్టి ఎవరు తీసేసేవాడు కాదు. అందరూ నిష్ణాతులే. ఎవరి వృత్తిలో వాళ్ళు గొప్పవాళ్ళే, ఎవరి వృత్తిలో వాళ్ళు పరిణితి చెందిన వాళ్ళే. కానీ ఉత్సాహం లేకపోతే నీకు వచ్చిన కారణం స్తబ్దత. ఏమైతుంది కదా, ఏమైనా మా నాన్న మా తాత నీకు తను చూసాం. ఏం సంఘం అంటే సంఘం ఏమి ఇవ్వదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. సంఘం ఏమి ఇవ్వదు, సంఘానికే మనం ఇవ్వాలి. సంఘానికి మనం ఇస్తే సంఘం మనకి ఇస్తుంది. సంఘానికి మనం ఏమి ఇవ్వకపోతే సంఘం మనకేమి ఇవ్వదు. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం భార్య భర్తల సంబంధాలు లెక్కనే. మనం ఆమెను చూస్తే ఆమె మందిని చూస్తుంది, మనం కొడుకుని చూస్తే కొడుకు మందిని చూస్తుంది. ఇదే సంబంధం ఏముండదు. సంఘానికి కుటుంబానికి ఒకటే సంబంధం. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోవద్దు. రాజకీయ నాయకులు వచ్చి ఇదే ఎక్కువ మైకు దొరికితే చాలా మాట్లాడుతూనే ఉంటాం. కాబట్టి సబ్జెక్టు వేరే విధంగా పోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ మీరందరూ కూడా చాలా మంది పెద్దలు, నిష్ణాతులు, అన్ని విభాగాలు ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా
ఈ సంఘానికి సేవ చేయడానికి వచ్చినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సేవని వినియోగించుకోవాలని మిగతా వారందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరికీ మరి జిల్లాలోనే మధ్యరాల మండలం ఒక ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దేందుకు మీరందరితో పాటు మీరు కూడా కృషి చేస్తారని ప్రమాణ స్వీకారానికి ముందుగా మధ్యరాల మండలానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా నన్ను చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.